స్వదేశీ పరిజ్ఞానంతో చౌక ధరల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ పురపాలక పరిధిలోని డిస్కవరీ ల్యాబ్స్ లో తయారు చేశారు. కరోనా విజృంభిస్తున్న సందర్భంగా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడాన్ని గమనించిన హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు కలిసి డిస్కవరీ ల్యాబ్స్ లో ఈ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాన్ని తయారు చేశారు. తిరుపతి ఐఐటి శాస్త్రవేత్త డాక్టర్ గుమ్మా శశిధర్ ఈ యంత్రం తయారీకి సాంకేతిక సహకారం అందించారు. స్థానికంగా దొరికే పరికరాలతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా గంటకు 60 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఆక్సిజన్ ని మనం ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం. అది కూడా మొత్తం మనకి ఈజీ అవైలబుల్ మెటీరియల్తో ఈజీ ఫ్యాబ్రికేషన్తో మనం చేయగలిగే విధంగా ఈజీ మెథడ్లో మనం తయారు చేస్తున్నాం. గాల్లో ఉన్న ఆక్సిజన్ 21%ని మనం 96-97 దాకా తీసుకెళ్తున్నాం. దాన్ని 60 లీటర్స్ పర్ మినిట్కి అవుట్ వచ్చేటట్టు మనం చేస్తున్నాం. ఇప్పటికీ 60 లీటర్స్ వచ్చింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రయల్స్ చేస్తున్నాం. సో దాన్ని కొంచెం ప్రెజర్ పెంచి అలా ఇంక్రీజ్ చేస్తున్నాము. ట్రయల్స్ నడుస్తున్నాయి. మేబీ 2-3 డేస్లో ఇది కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ మనకి ప్యూరిటీ వచ్చింది అవుట్పుట్. సో దాన్ని మనకి కెపాసిటీ పెంచడానికి ట్రై చేస్తున్నాం. అది 2-3 డేస్లో మనకి అవుట్పుట్ వస్తుంది. ప్లాంట్ సక్సెస్ అవుతుంది. ఓకే, మిగతా ఆక్సిజన్ కాస్ట్లీ అండి. అది దానికి ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి. ప్లస్ దానికి కావాల్సిన మెటీరియల్ మనకి ఇండియాలోనే కాదు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మేము చేసిన ఏదైతే మెటీరియల్ ఉందో అది మనకి ఈజీలీ అవైలబుల్. హైదరాబాద్ కానీ ఇక్కడ బెంగళూరు కానీ ముంబై నుంచి మన ఇండియాలోనే తెచ్చుకునే. ఇందులో మెయిన్ పార్ట్ సిలికాన్ స్లీవ్స్ అని ఉంటాయి, మాలిక్యులర్ స్లీవ్స్. అదొక్కటి మనకి కాస్ట్లీ అండి. అదొకటి మనకి యాక్చువల్